ప్రభు అనే యేసుక్రీస్తు మనకు సహాయం చేస్తున్న కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు విషయం మీకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. వీళ్ళ కలిసి ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, వాక్యం ధ్యానించుకోవడం వలన మనం ఎన్నో ఆశీర్వాదాలు ప్రియులారా మనం పొందుతున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన మంచి సమయం మనం సద్వినియోగం చేస్తున్నాం కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా మనం దేవుడు మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధమైన దేవుడు కాబట్టి మన అనుదినం పరిశుద్ధలో ఎదిగినట్టు జీవగన్న దేవుడు ప్రియులారా మనకు సహాయం చేస్తుంది. పరిశుద్ధ ప్రియులారా చాలా ప్రాముఖ్యం మన ఆత్మీయ జీవనంలో. అనుదిన దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాం అనమాట. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఒకటి పరిశుద్ధమైన దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మనం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండినట్టు దేవుడు ప్రియులారా మనకు కృప చూపిస్తున్నాం అనమాట. కరుణ చూపిస్తున్నాం, దయ చూపిస్తాం. ఒకటి పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధ ప్రియులారా మనం ఎల్లప్పుడూ కోరుకోవాలి. పరిశుద్ధలో మనం ఒకటి ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేక యేసు రక్తంలో ఆధారపడుతున్నాం, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం, పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేస్తున్నాం, ప్రభువును ఆత్మలో సత్యములో ఆరాధన చేస్తున్నా, ప్రభు ఒక పరిశుద్ధ వాక్యం వింటున్నా, ధ్యానిస్తున్నా, ఒప్పుకున్నా. ప్రతి ఒక్కరు పరిశుద్ధలో మనం ఎదుగుతున్నాం అనమాట. కాబట్టి మన సహవాసం పరిశుద్ధమైన సహవాసంగా ఉంటున్నాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కుడివచ్చిన ప్రియ ప్రతి ఒక్కరు ప్రియులారా మనం చూస్తున్నది ప్రత్యేక యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది పరిశుద్ధం అనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలు క్రిస్తునందు దేవుడు వారిని నాటిన కాబట్టి, క్రిస్తువుని మనం కలిగి ఉన్న కాబట్టి, యేసు రక్తం ద్వారా కడగబడిన కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మన అందరం పరిశుద్ధలం అనమాట. ఇప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చూస్తున్నాం. ఇంకా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనందరం నీతిమంతులం అనమాట. కాబట్టి దేవుడు ఆ గొప్ప స్థాయి ప్రియులారా మనకు ఉచితంగా దేవుడు అనుగ్రహించిన వాటి దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనప్పుడు కూడా పరిశుద్ధులుగా ఉన్న మనం, నీతిమంతులుగా ఉన్న మనం, దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఇంకా కూడా పరిశుద్ధులు ఎదగాలి. మన ప్రాణములో అన్నదైన పరిశుద్ధులు మనం ఎదగాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధ కోరుకోవాలి. పరిశుద్ధ మన జీవితం కొరకు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచామన్నమాట. ఈ కాలంలో పాపుల మధ్యలో అంటే పాపం చేసుకొని బ్రతున్న వారు కూడా మనం చూడవచ్చు. కానీ అలాంటి ప్రజల మధ్యలో ప్రియులారా జీవం గల దేవుని పరిశుద్ధమైన యేసుక్రీస్తును కలిగి వెలుగైన యేసుక్రీస్తును కలిగి వారి మధ్యలో జ్యోతిస్సు వలె ప్రియులారా మనం అందరం బ్రతకాలని ప్రియులారా మన దేవుడు నా పట్ల నీ పట్ల కోరుతుంది అనమాట. కాబట్టి పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసారు. కాబట్టి ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్న వారు, ఆరాధన ఆత్మలో సత్యములో ఆరాధన చేస్తున్న వారు, పరిశుద్ధమైన దేవుని ఆరాధిస్తున్న వారు, పరిశుద్ధమైన వాక్యం చదువుతున్న ప్రియులారా మనం అనుదినం పరిశుద్ధంలో మనం ఎదుగుతున్నాం అనమాట. దేవుడు అది మనలో చేస్తున్నా, దేవుడు అది మనలో చేస్తుంది, మీలో నాలో అది చేస్తుంది అనమాట. అభ్యంతరం మన నుండి దేవుడు తీసివేస్తున్నాం అన్నమాట. అంటే పాపం ఏమో పని చేయకుండా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యం మనలో ఇప్పుడు చేస్తున్నాం అనమాట. దానిలో మనం ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడవచ్చు. వస్తున్న పౌరుడు కూడా గుర్తించామన్నమాట. ఈ పాప శరీరం నుండి లేదంటే శరీర క్రియల నుండి నన్ను ఎవరు విడిపిస్తాడని మొరపెడుతున్నా పౌరుడు. కానీ దేవుడు తనకు దానికి జవాబు కూడా బయలుపరిచారు. ప్రభువైన యేసుక్రీస్తు విడిపిస్తాడని. కాబట్టి మనకు కూడా దేవుడు ఆ మర్మం లేదంటే ప్రతిష్ట దేవుడు ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి పాపం ఏమో మన శరీరంలో ఉంది. అయినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేస్తే పరిశుద్ధమైన జీవం ఇచ్చే నియమం దేవుడు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వలన జీవం గల దేవుడు మనల్ని పెట్టేస్తామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధంగా బ్రతకడం, సువార్త విని రక్షణ పొందిన ప్రతి దేవుని బిడ్డలు కూడా పరిశుద్ధంగా బ్రతకడం దేవుని కృపను బట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని బట్టి, పరిశుద్ధమైన యేసుక్రీస్తు ఒక సహాయాన్ని బట్టి, యేసుక్రీస్తు రక్తం ఒక సహాయాన్ని బట్టి, యేసు నామం ప్రియులారా జీవం గల దేవుని యొక్క సహాయాన్ని బట్టి, పరిశుద్ధమైన దేవుని సహాయాన్ని బట్టి అది సాధ్యమవుతుంది అనమాట. కాబట్టి
పరిశుద్ధమైన దేవుడు నా ద్వారా మీ ద్వారా బ్రతుకుతున్న జీవితం మన ఆత్మీయ జీవితం. లేదు, పరిశుద్ధమైన దేవుడు నా ద్వారా మీ ద్వారా బ్రతుకుతున్నప్పుడు అదే మన జీవితం పరిశుద్ధంగా మారుతాయి అన్నమాట. ఇప్పుడు దానిలో మొదటి స్టెప్ మనం సక్సెస్ గా జరిగింది. మొదటి స్టెప్ ఉండే పరిశుద్ధమైన దేవుడు తన ప్రేమ సువార్త మనకు వినిపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కార్యం చేసి మనం కొత్తగా జన్మించాం. అంటే పరిశుద్ధమైన దేవుని కుమార్తెగా మనం పుట్టాము, లేదంటే జన్మించామన్నమాట. దేవుడు మనం కనామన్నమాట. పరిశుద్ధమైన వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా మనల్ని కనా. కాబట్టి పరిశుద్ధమైన దేవుని చేత, ఆ వాక్యం చేత దేవుడు మనల్ని కనామన్నమాట. లేదంటే మనం పుట్టాము, కొత్తగా జన్మించాము. కాబట్టి కొత్తగా జన్మించిన మన అందరిలో పరిశుద్ధమైన దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనకు ఆ క్రీస్తుతో కలిసి క్రీస్తుతో కలిసి బ్రతుకుతున్న వారందరూ పరిశుద్ధంగా బ్రతుకుతారు. కాబట్టి ప్రియులారా కాబట్టి పరిశుద్ధంగా బ్రతకడం అది చాలా గొప్ప జీవితం అన్నమాట. దానికంటే గొప్పది ఏమీ లేదు. కాబట్టి ఎక్కువ సంతోషం, సమాధానం, ఆశీర్వాదాలు, ప్రియులారా జయం అనుభవించే వారందరూ మనం చూసినదే పరిశుద్ధంగా బ్రతికే వారనమాట ప్రాక్టికల్ గా. కాబట్టి ప్రియులారా మనం కూడా పరిశుద్ధంగా బ్రతకడం మనం కోరుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినదే రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 5వ దినం శరీరానుసరులు శరీర విషయముల మీద మనస్సు నొందురు, ఆత్మానుసరులు ఆత్మ విషయముల మీద మనస్సు నొందురు. శరీరానుసరమైన మనసు మరణము, ఆత్మానుసరమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. కాబట్టి ప్రియులారా పరిశుద్ధమైన దేవుడు మన ప్రాణం లేదంటే మన మనసును ప్రభావం చేయలేనప్పుడు, కానీ మనలో పరిశుద్ధమైన దేవుని గుణాలు ఉంది అన్నప్పుడు కూడా పడిపోయిన ఆదాం నుండి సిన్ఫుల్ న్యాచురల్ ఆ గుణం కూడా ప్రియులారా మనలోనే ఉంది అనమాట. కాబట్టి డివైన్ న్యాచురల్ క్రీస్తు ద్వారా, కడపటి ఆదాం యేసు క్రీస్తు ద్వారా దేవుని గుణాలు మనకుంది. మొదటి ఆదామైన పడిపోయిన ఆదాం నుండి వచ్చిన ఓల్డ్ మ్యాన్ సిన్ఫుల్ న్యాచురల్ పాప స్వభావం కూడా మనలో ఉంది అనమాట. అన్నప్పుడు కూడా ఏది మన ప్రాణాన్ని ప్రభావం చేస్తుంది, దాన్ని బట్టి మనం ఆత్మీయురాలుగా బ్రతకడానికి అవకాశం ఉంది, లేదంటే శరీరానుసరంగా బ్రతకడానికి అవకాశం ఉంది. ఎవరు మనల్ని ప్రభావం చేస్తున్నారు? కొత్తగా జన్మించినప్పుడు ఇలా మనను ఎవరు ప్రభావం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మన ప్రాణాన్ని ప్రభావం చేయడమే దేవుని చిత్తం, అదే దేవుని చిత్తం. కానీ కొన్నిసారి ఏం జరుగుతుంది? సిన్ఫుల్ న్యాచురల్ పడిపోయిన ఆదాం నుండి మనలో వచ్చిన పాప స్వభావం లేదంటే సిన్ఫుల్ న్యాచురల్ కొన్నిసారి మనను ప్రభావం చేస్తుందాము. కాబట్టి ప్రియులారా మన మనసును ఎవరు ప్రభావం చేయాలి? మనం కోరుకోవాలి, యేసయ్య మీరు నా మనసును ప్రభావం చేయాలి. కొత్తగా జన్మించిన మనల్ని రక్షణ పొందిన మనల్ని ఎవరు ప్రభావం చేయాలి? ప్రియులారా మనలో వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మనల్ని ప్రభావం చేయనాక అదే దేవుని చిత్తం. బ్రతికినంతకాలం క్రీస్తు మన ప్రాణాన్ని ప్రభావం చేయనాక వాక్యం ద్వారా ఆత్మదేవుడు పరిశుద్ధాత్మదేవుడు మనం ప్రాణాన్ని ప్రభావం చేయాలి. అప్పుడు మనం ఆత్మీయంగా బ్రతుకు. ఒకవేళ మన ఆత్మ మనిషి బలహీనంగా ఉన్నప్పుడు ఓల్డ్ మ్యాన్ బలపరచబడతాయి, ఆటోమేటిక్ బలపరచబడతాయి అనమాట, పైకి వస్తాయి అనమాట. కాబట్టి మన ఆత్మ మనిషి బలపరచబడుతున్నప్పుడు ఆటోమేటిక్ ప్రియులారా ఓల్డ్ మ్యాన్ లేదంటే సిన్ఫుల్ న్యాచురల్ అణచివేయబడతాయి అనమాట. అందుకొరికి ప్రియులారా మనం డైరెక్ట్ ఓల్డ్ మ్యాన్ దాన్ని మనం ఏదైనా చేస్తామని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం కొత్తగా జన్మించిన మన ఆత్మను వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం దాన్ని బలపరచని చాలన్నమాట. డైరెక్ట్ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన మన ఆత్మ మనిషిను అనదాన్ని బలపరచిన చాలు. ఆత్మ మనిషి బలపరచబడుతున్నప్పుడు ఆటోమేటిక్ ఏం జరుగుతుంది? ఓల్డ్ మ్యాన్ అది అణచివేయబడుతుంది, అది పైకి రాదనమాట, పని చేయకుండా అవుతుంది అనమాట.
కాబట్టి ఓల్డ్ మెన్ గురించి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. సిలువ వేయబడాను, యేసయ్య మరణించినప్పుడు దాన్ని సిలువ వేసామనమాట. సిలువ వేయబడే ఓల్డ్ మెన్, మనం అది నమ్మాలి. వాక్యం ద్వారా రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఇలా నమ్మకంగా, కాబట్టి మన ఆత్మానుసరంగా నడవాలి అంటే, పరిశుద్ధంగా బ్రతకాలి అంటే ప్రభుత్వం ప్రాముఖ్యంగా ప్రభు కోరినట్టు ప్రభుత్వ సమయం గడపాలి. ప్రభు పిలిచినప్పుడు తనతో పాటు కూర్చోడానికి వరకు పిలిచినట్టు మార్కు సువార్త 3వ అధ్యాయం 14-15 మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తుతో సమయం నిజంగా నమ్మకంగా సమయం గడుపుతాను వారు ప్రార్థనలో గాని, ఆరాధనలు గాని, వాక్య ధ్యానంలో గాని నిజంగా సమయం గడుపుతున్న వారు, వారి ఆత్మ మనిషి దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా బలపరుస్తారు. వారు ప్రభుత్వ సహవాసం చేసే విషయంలో ఫెయిత్ఫుల్ గా ఉన్నారు కాబట్టి వారి ఆత్మ బలపరచబడుతుంది, వారు ఆత్మానుసరంగా కొనసాగించబడుతుంది. కానీ ఇది ప్రతిరోజు మనం నమ్మకం ఉండాలన్నమాట. ప్రతిరోజు మనం నమ్మకం ఉండాలి అంటే బ్రతినంతగానో నమ్మకం ఉండాలి అనమాట. ఏ ఒక్క రోజు లేదంటే కొన్ని రోజులు నేను ప్రభుత్వ సహవాసం చేస్తాం, నమ్మకత్వం చూపిస్తాం, సరిపోలేదు. నేను ఆదివారం మాత్రం నేను ప్రార్థన బలంగా, ఆరాధన బలంగా చేస్తాం, అది మాత్రం ప్రియులారా సరిపోలేదన్నమాట. ఆదివారం చేయడం మంచిది, మిగిలిన రోజు కూడా దేవుడు ఇచ్చిన రోజు ప్రతిరోజు మనం చేయాలన్నమాట. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే ఆదివారం మాత్రం ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానంలో ఆ రోజు మాత్రం సమయం గడిపోతారేమో, మిగిలిన రోజు పట్టించుకోలేదేమో. కాబట్టి మిగిలిన రోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉండవచ్చు వారు ఒక జీవులు, ఆత్మీయ జీవులు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అపోస్తల కార్యములో మన 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మన భక్తులు వారు గమనించామన్నమాట. ప్రతిరోజు వాక్యం భవించుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు ఆరాధించుకోవాలి, ప్రతిరోజు ఆత్మమనిషి బలంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? సిన్ఫుల్ నేచర్, పాప స్వభావానికి చోటు లేదనమాట, అది పైకి రాదనమాట. ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు ఆరాధన అంటే వాక్యమైన అగ్నిలో మనల్ని పెట్టాలి అనమాట. పరిశుద్ధాత్మ అగ్నిలో మనం పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? శుద్ధీకరణ జరుగుతుంది అనమాట. కాబట్టి నిరంతరం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన జీవం గల దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మన యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం కంటిన్యూస్ గా ఉండాలి, నాన్ స్టాప్ అనమాట, అన్లిమిటెడ్ అనమాట, నాన్ స్టాప్ గా. అదే దేవుని చిత్తం అనమాట. మధ్యలో గ్యాప్ లేదనమాట, మధ్యలో గ్యాప్ లేదు. కొన్నిసారి మనకు అనిపిస్తాం, ఆమెను చెప్పినప్పుడు, మీటింగ్ తర్వాత ఆమె చెప్పినప్పుడు ప్రభుత్వం అయిపోయింది, ఇంకా నాష్టానుసరంగా ఏదైనా చేసుకోవచ్చు అని కాదు ప్రియులారా. ఆమె చెప్పిన తర్వాత కూడా జస్ట్ మన మీటింగ్ అంటే ఎస్ ఆమె మనం చెప్పాం, కానీ ఆత్మలో క్రీస్తుతున్న సహవాసం తర్వాత కూడా కొనసాగించబడుతుంది, నిత్యం కొనసాగించబడాలి అనమాట. అది దేవుని చిత్తం అనమాట. కానీ మన మనసులో కొన్నిసారి అనిపిస్తాము, ప్రార్థన ఆమె చెప్పాం కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆమె చివరి ఆశీర్వాదం చెప్పిన తర్వాత మీటింగ్ అయిపోయింది, మన ఇష్టానుసారంగా బ్రతకవచ్చని కాదు. కాబట్టి ప్రియులారా మనం ఆత్మలో ఉన్న సహవాసం అది ఎల్లప్పుడూ కొనసాగిస్తుంది అనమాట. మనం నిద్రపోయినప్పుడు కూడా అది కొనసాగిస్తుంది, మనం రెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఎల్లప్పుడూ అది కొనసాగిస్తుంది. చర్చ్ బిల్డింగ్ నుండి బయట వచ్చిన తర్వాత కూడా యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం, మన ఆత్మలో ఉన్న సహవాసం కొనసాగించబడుతుంది అనమాట. కొన్నిసారి మనకు అనిపిస్తాము, నేను చర్చ్ బిల్డింగ్ లో వెళ్ళినప్పుడు మాత్రమే నా ఆత్మ దేవులతో సహవాసం చేస్తున్నట్టు కాదు. పరిశుద్ధులతో సహవాసం చేయడానికి చర్చ్ బిల్డింగ్ మనం వాడుతున్నాం, కానీ జీవగల దేవులతో ఉన్న సహవాసం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన ఆత్మలో పరిశుద్ధన దేవులతో అది ఎల్లప్పుడూ రక్షణ పొందిన ఆ రోజు నుండి స్థిరంగా కొనసాగించబడుతుంది అనమాట. కానీ అది కొన్నిసారి మనం గమనిస్తుందో, కొన్నిసారి గమనించడం లేదని, కొన్నిసారి మనం దాన్ని చూడడం లేదేమో, గమనించడం లేదేమో. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, జీవగల దేవునితో సువార్త రక్షణ పొందిన మనం జీవగల దేవునితో ఉన్న సహవాసం అది కొనసాగించబడుతుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఈ కాలంలో సువార్త రక్షణ పొందిన ప్రతి ఒక్కరు పరిశుద్ధ జీవగల దేవునితో చాలా చాలా క్లోజ్ గా ఉన్నామన్నమాట. చాలా డీప్ రిలేషన్షిప్ లో, లోతైన సహవాసములో ప్రియులారా మనం అందరం ఉన్నాం. తండ్రి దేవుడు అలాగే చేసిన దేవునికి స్తోత్రం. కొందరు చెప్తారేమో, దేవునితో నేను చాలా క్లోజ్ ఉన్నాము అని కొందరు చెప్తారు. ఆ మాట విన్నప్పుడు కొన్నిసారి మనకు అనిపిస్తాం, అబ్బో వారు దేవునితో
నిజంగా మనం కూడా కొన్నిసార్లు ఆలోచిస్తాం, అవును వారు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, 40 రోజు ప్రార్థన చేస్తున్నారు, వారు దేవునితో చాలా క్లోజ్ ఉన్నారు, నేనేమో దేవునితో క్లోజ్ గా లేదు, దూరంగా ఉన్నట్టు మనకు ఫీల్ అవుతాయి. ఆలోచన రావడానికి అవకాశం ఉంది. కొన్నిసారి మీకు వచ్చి ఉండొచ్చు. ఇది సత్యం లేదా మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా ఈ సువార్తను రక్షణ పొందినప్పటి నుండి మన ఆత్మలో జీవగల దేవునితో డీప్ అయిన లోతైన సహవాసం ఉంది అని సత్యం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన పిల్లలు మనం గ్రహించుకోవాలి. కొందరది గ్రహించాము, వారు చెప్తున్నాం అంతే. మనమేమో గ్రహింపు లేదు కాబట్టి చెప్పడం లేదని. కాబట్టి పిల్లలు మనం చెప్పినా చెప్పకపోయినా కానీ సువార్త రక్షణ పొందిన స్థాయిలు ఉండే, వేగ రక్షణ పొందిన స్థాయిలు ఉండే మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు కలిసిపోయామన్నమాట. పరిశుద్ధ దేవుడు కలిసి ఉన్నామన్నమాట. ఒకటిగా మార్చబడామన్నమాట, రెండుగా లేదు. 1 కొరింథీయులు 6:17 మనం చూడవచ్చు. కాబట్టి కొత్తగా జన్మించిన మీ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అంటే రెండుగా లేదన్నమాట. అది ఒకటి ఉన్నామనే సత్యం మనం మర్చిపోవద్దు, ధ్యానించుకోలేదు. ఇక్కడ అది చాలా ప్రాముఖ్యమైన సత్యం అనమాట, ప్రాముఖ్యమైన విషయం అనమాట. అంటే పరిశుద్ధ దేవుడు మనం ఏకంగా ఒకటిగా మార్చబడి, అందుకొరకే యేసుక్రీస్తులోని పరిశుద్ధం మనకు మనం అనుభవించుకోవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధం మాత్రం కాదు, యేసుక్రీస్తులోని గుణాలంతా కూడా మన ఆత్మలో పరిశుద్ధాత్మ వలన కలిసిపోయామన్నమాట. అందుకొరకే ఇప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది. 2 కొరింథీయులు 5:17 స్పష్టంగా రాయబడింది, మీరు ఒకరు క్రీస్తులో వచ్చినప్పుడు వారు నూతన సృష్టి, న్యూ క్రియేషన్, నూతన వ్యక్తిగా మార్చబడ్డాం మన ఆత్మలో. ఆత్మలో 100% న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా జీవంగల దేవుడు మార్చేసాం. దేవుడు అది చేశామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం శుద్ధించుకోవాలి, మనం ఆరాధించుకోవాలి, ఇది మనం ధ్యానించుకోవాలి. కానీ మనం బయట ఉన్న విషయాలు మనం ఎక్కువ చూస్తున్నారని. ఇక్కడ కొదువులు ఉంది, ఆ కొదువులను బట్టి అవును నేను కొదువుతో ఉన్న వ్యక్తి అని మనం అనుకున్నారు, మనం అలాగే బ్రతుకుతున్నాం. ఇప్పుడు ప్రియులారా మన కొత్తగా జన్మించిన మన ఆత్మలో ప్రియులారా మనం చూస్తున్నదే పరిశుద్ధన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి నివాసం నిరంతరం చేస్తున్నాను అనమాట. నిరంతరం ఇంకా నిత్యం అనమాట. మనను వదలలేదు, విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు సోదర. కాబట్టి మనం కూడా విడిచిపెట్టవద్దు అనమాట. నేను ఏమాత్రమైన విడువను, ఎన్నడూను ఎడబాగునని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం జీవంగల దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అన్నదనం నెరవేరుస్తున్నాడు దేవునికి స్తోత్రం. కూడా నిత్యం నెరవేరుస్తాడు. ఒకరోజుగా నిత్యం మన దేవుడు మనల్ని ఎడబాయలేదు, చాలు దేవునికి స్తోత్రం. నిత్యం దేవుడు మనల్ని మరచిపోలేదు, నిత్యం మనతో పాటు తోడుగా నిలబడతాడు, చాలు. దేవుడు మన పక్షంగా ఇప్పుడు ఉన్నామన్నమాట. దేవుడు ప్రియులారా మన పక్షంగా ఉన్నాం. కాబట్టి అందుకొరకే ప్రియులారా మనం భయపడవసరం లేదు. మనుషులు కొన్నిసారి మన పక్షంగా నిలబడతారేమో, కొన్నిసారి నిలబడలేదాం. కాబట్టి ఇప్పుడు దేశం అని భయపడవద్దు, మనుషులను బట్టి మనం భయపడవద్దు. కొన్నిసారి వారు మనతో నిలబడినప్పుడు మనకు ధైర్యం, మనతో లేదంటే మనకు అధైర్యం వస్తుందేమో. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆకాశ భూమి సౌందర్యం సరిచిన పరిశుద్ధుడైన జీవంగల దేవుడు నా పక్షంగా నా అండగా నిత్యం నిలబడుతున్నామన్నమాట. నిలబడుతానమాట. ఇంకా ఏ రోజు దాకా నిలబడే, ఏ రోజు దాకా మన పక్షంగా ఎవరున్నాడు? ప్రభు ఉన్నాడు. మనుషులు కొన్నిసారి మనల్ని అర్థం చేసుకోలేదు, కొన్నిసారి మనం దగ్గర ఉన్న వ్యక్తులు కూడా మనల్ని మిస్అండర్స్టాండింగ్ చేయడానికి అవకాశాలు ఉంది. ఎందుకంటే వాళ్ళు నూతన పరిచయపడాలని మనస్సు ఉన్న కాబట్టి. అయినా కానీ ప్రియుల జీవంగల దేవుడు మనల్ని అర్థం చేసుకున్న దేవుడు. యోసేపు ప్రియులారు మనం చూడొచ్చు, పాదలు మనం చూడొచ్చు. పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడే, తప్పు చేయలేదు, పాపం చేయలేదు, నీతి కొరకు, న్యాయం కొరకు, సత్యం కొరకు, జీవ గలైన దేవుని కొరకు, దేవుని పిలుపు కొరకు నిలబడామన్నమాట. దేవునికి స్తోత్రం. కానీ చాలా మంది తప్పు పట్టాము. సొంత సహోదరులే తప్పు పట్టాం, సొంత ఇంటి వారే తప్పు పట్టాం, ఇంకా బయట ఉన్న వారు కూడా తప్పు పట్టాం, పెద్ద ఆఫీసర్ వారు కూడా తప్పు పట్టాం, ఇక వారు తన పని చేసుకున్న ఇంటి వారు కూడా తప్పు పట్టారు. ఆయన కానీ ఒక్కరు మాత్రం తప్పు పట్టలేదు, జీవగల దేవుడు మాత్రం తప్పు పట్టలేదు. ఇక్కడ దేవుడు అన్ని ఎరిగిన దేవుడు, ఆది మందం. కాబట్టి మన జీవగల దేవుడును అర్ధ సత్యాలతో గాని అబద్ధాలతో గాని ఎవరు మోసం చేయడానికి వీలు లేదనమాట. కానీ మనుషులను మోసం చేసుకోవచ్చాను అర్ధ సత్యాలు అబద్ధాలు చెప్పి. ఇప్పుడు మనం చూడవచ్చు, పోతిఫర్ ఒక భార్య అబద్ధాలు చెప్పినప్పుడు
చాలా మంది అది నమ్మినట్టు ప్రియులను మనం చూడొచ్చు. పోతిఫర్ కూడా నమ్మామన్నారు. చాలా పెద్ద ఆఫీసర్, పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి. ఆయన మనిషి కాదు, ఏం చేయాలి, ఆయనకు అన్ని తెలియదు. కాబట్టి మనుషులకు అన్ని తెలియలేదు, ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ మన ప్రభు యేసుక్రీస్తుకు అన్ని తెలుసు అనమాట. ఆది అంతం అన్ని తెలుసు. అగ్నిచాల కణలతో చూస్తున్న దేవునికి అన్ని తెలుసు. నా గురించి తెలుసు, మీ గురించి తెలుసు, అన్ని తెలుసు అనమాట. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, జీవగల దేవుడు ముందు మనం నిలబడుతున్నాం. అందరం నిలబడాలి. భూమిలో పెరిగి బ్రతున్న అందరం జీవగల దేవుని ముందు అందరం దేవుడు నిలబడతారనమాట. నిలబడాలి అనమాట. దేవుడు పిలుస్తారు, అందరూ నిలబడతారు. మీరేం చేస్తున్నారు? మీరు ఈ భూమికి నిన్ను పంపించిన కదా, నువ్వు ఇక్కడ వచ్చి ఏం చేస్తారు, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు ఎలా మాట్లాడారు, ఎందుకు ఇలా మాట్లాడారు, అన్ని అడుగుతారనమాట దేవుడు. కాబట్టి ఎవరైతే వాక్యానుసరంగా దేవుని స్వరమిని దేవుని చిత్తానుసరంగా ప్రదైన వారికి ఆ రోజు మేలు, మెప్పు, ఘనత వస్తాయి అనమాట. కానీ ఎవరైతే జీవగల దేవుని ముందు నిలబడినప్పుడు, ఎవరైతే పరిశుద్ధాత్మను పట్టించకుండా, ప్రభుని యేసుక్రీస్తుని పట్టించకుండా, యేసుక్రీస్తు రక్తాన్ని త్రోసి వేసుకొని పట్టించుకోకుండా ఎవరైతే సొంత ఇష్టానుసరంగా పాపం చేసుకొని బ్రతున్న వారు, కానీ ఆ రోజు చాలా దుఃఖం, బాధపడతాయి అనమాట. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇదే సమయం అనమాట. ఇదే సమయం మనం యేసు రక్తంలో ఆధారపడడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, పరిశుద్ధంలో ఎదగడానికి దేవుడు నాకు మీకు అనుగ్రహించిన మంచి సమయం, అవకాశం. దానిలో ఎదగడానికి మంచి ఆపర్చునిటీ ఇదన్నమాట ఈ రోజు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఈ రోజు ఎవరిచ్చాం? ఈ రోజు దేవుడు ఇచ్చిన రోజు. మనం న్యూ ఇయర్ ఇంకా దగ్గర అవుతున్నాయి. చాలా మంది న్యూ ఇయర్ వచ్చినప్పుడు సెలబ్రేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని. కానీ ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నా కాబట్టి ప్రతిరోజుకు విలువ ప్రియులరా అర్థం చేసుకోవాలి. ప్రతిరోజుకు విలువ ఉంది అనమాట. ప్రతిరోజుకు విలువ ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ఎవరు మనకు అనుగ్రహిస్తున్నాం? దేవుడు అనుగ్రహిస్తున్నాం. కాబట్టి మనకు ప్రాణం ఎవరిచ్చాం, మనకు జీవితం ఎవరిచ్చాం? జీవం కన్నా దేవుడు అనమాట. కాబట్టి మీ జీవితం, మన జీవితానికి కూడా విలువ ఉంది. మన జీవితానికి కూడా విలువ. ఎందుకంటే మన జీవితం కూడా, బ్రతుకు కూడా దేవుడు ఇచ్చామన్నమాట. ఇప్పుడు దేవుడు గొప్ప దేవుడు, విలువ కలిగిన దేవుడు, శక్తి అయిన దేవుడు, సర్వశక్తి దేవుడు, సర్వజ్ఞాని. ఇప్పుడు దేవుడు ఇచ్చిన ప్రియుల మన జీవితానికి కూడా విలువ ఉంది అనమాట. కాబట్టి విలువ లేనట్టు మనం మనల్ని చూడవద్దు, విలువ లేనట్టు మన ఇద్దరిని చూడవద్దు అనమాట. ప్రతి ఒక్కరిని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుడు తన సదస్యములు, సురములు దేవుడు నిర్మించాం. దేవుని యొక్క ప్రణాళికలు వారు ఉన్నామన్నమాట. కానీ దేవుని యొక్క ప్రణాళికలో ప్రతి ఒక్కరు పుట్టి పెరుగుతున్నారు. కానీ దేవుని చిత్తంలోనికి అందరం రావాలి. పుట్టడం లేదా జన్మించడం దేవుని చిత్తానుసారంగా, కానీ అందరు దేవుని చిత్తంలోనికి రావాలి. ఇప్పుడు అందరూ దేవుని చిత్తంలోనికి రావాలంటే సువార్త విని యేసు రక్తం ద్వారా కడగబడి కొత్తగా జన్మించాలన్నమాట. కొత్తగా జన్మించాలి. దేవునికి స్తోత్రం. న్యూ క్రియేషన్ గా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా బ్రతుకు నూతన స్థితిగా దేవుడు మనల్ని మార్చినప్పుడు ఇప్పుడు ఇలా మనం పెద్దగా మనం సుధించాలి. కాబట్టి నాలో మీలో నివాసం చేస్తున్న వాడు గొప్పవాడు యేసుక్రీస్తు. సువార్త నిరసన పొందిన నాలో మీలో నివాసం చేస్తున్న ప్రభు, శక్తి సమృద్ధి మెల్లగలిగిన దేవుడు ప్రియులారా. కాబట్టి మనం ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి సమస్యలు, ఏదైతే సమస్య ఉందో, ఏదైతే ప్రియులారా ఇబ్బందికరమైన దాని నుండి విడిపించడానికి, దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళడానికి మనకు శక్తి, ధైర్యం, బలం ఇచ్చే దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనుషుల్లో ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే 100% నమ్మవచ్చు అనమాట. 100% గాలి అనమాట. యేసుక్రీస్తు 100% జీవగల దేవుడు 100% నమ్మవచ్చు అనమాట. 100%. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క మాటలు మనం 100% నమ్మవచ్చు. దేవుని యొక్క వాగ్దానాలు మనం 100% నమ్మవచ్చు. దాన్ని గట్టిగా పట్టుకోవాలన్నమాట. గట్టిగా మనం పట్టుకోవాలి. గట్టిగా దానితో మనం క్లోజ్ అవ్వాలి. దానితో కలిసి ఉండాలి. దేవుని వాక్యంతో, దేవుని యేసుతో, దేవుని మాటలతో ప్రియులారా మనం కలిసి బ్రతకాలి. అదే దేవుని చిత్తం అనమాట. అప్పుడు మనం పరిశుద్ధంగా బ్రతుకుతుంది. అదే సంతోషం, ఆనందకరమైన జీవితం, సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు అనేకలకు దీవెనకరంగా ఉండే బ్రతుకు యేసుక్రీస్తు, పరిశుద్ధమైన యేసుక్రీస్తుతో కలిసి నేను మీరు బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా మనం పరిశుద్ధులు మనం ఇంక్రీస్ అవుతుంది. మన వలన అందరికీ మేలు అనమాట. మీ ద్వారా అందరికీ మేలు అవుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ద్వారా, మీ ద్వారా అనేకలకు దేవుడు మేలు చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు
కోరాము. అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మనలో ఎదుగుతూ నా కొలది మన ద్వారా ఇద్దరులకు తప్పకుండా మేలు చేసే వారిగా మార్చబడుతుంది. కాబట్టి ఇంకా ప్రియులారా మనం కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క దృష్టిలో, అలాగే మనుషుల యొక్క దృష్టిలో మన యోగ్యంగా, మర్యాదగా ఆమె పరిశుద్ధ కాపాడుకోవాలి. మనం ముందుకు మనం కొనసాగించబడాలని జీవగల దేవుడు కోరుతుంది. ఇప్పుడు యోసేపు ప్రియులారా పరిశుద్ధ కొరకు నిలబడే కొన్ని ఇబ్బందులు వచ్చాం, ఆయన కానీ ప్రియుల జీవగల దేవుడు లేపామన్నమాట, లేవనెత్తే. కాబట్టి ప్రియుల చెరసాల్లో వేసినప్పుడు కూడా చెరసాల్లో కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు క్రిస్తువును కలిగిన మనం పరిశుద్ధాత్మ నింపబడిన మనం వాక్యంతో నింపబడాలి. ఆత్మదేవుని కలిగిన మనం ఈ భూమిలో ఎక్కడ ఉన్నా సరే ఇవి టోపుగానే దేవుడు నిలబెడతాడనమాట. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ఎవరు అబద్ధాలు చెప్పి గాని, అర్ధ సత్యాలు చెప్పి గాని, నిందలు వేసి గాని ప్రియులరా చెరస్థలు వేయడానికి దెయ్యాలు ప్రయత్నం చేస్తారేమో, కానీ నువ్వు ఎక్కడ వెళ్ళినా సరే అనేకులకు దివ్యనగరంగా బ్రతుకుతాడు. కారణం ఏంటిది? ఆశీర్వాదపూర్ణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు ఉన్నా కాబట్టి, సత్యకర్తన దేవుడు నా ఆత్మ ప్రాణ శరీర పరిపాలన చేస్తున్నా ఉంటే మీరు ఆశీర్వాదకరంగా తప్పకుండా బ్రతుకుతాను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనం ఆశీర్వాదం పూర్ణ దేవుడు నాలో మేలు ఉన్నాడు, పరిశుద్ధ దేవుడు మనలో ఉన్నాడు, పరిశుద్ధపరిచే దేవుడు మనలో ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడు మన తోడు ఉన్నాడు, బలపరిచే దేవుడు, సమాధానం కర్తైన దేవుడు, విశ్వాసం దాని కర్తైన దేవుడు, సంపూర్ణ ధైర్యం కలిగిన ప్రేమ పూర్ణైన క్రీస్తు ప్రియుల మనలో ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియుల మనం కూడా ఒక వాక్యం కూడా ప్రియుల చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చివరి వదనం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోనన వారై శరీరచును నెరవేర్చుకున్నటకు శరీరం విషయమే ఆలోచన చేసుకోనకుడి. ఒకటి క్రిస్తువును ప్రియులారా మనం ధరించుకోవాలి, ప్రేమ ధరించుకోవాలని కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడొచ్చు. ప్రేమ మనం ధరించుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించాలి, ప్రేమ మనం ధరించుకోవాలి అనమాట. ఇలాగ బైబిల్ మనకు నేర్పిస్తుంది క్రిస్తువుని మనం ధరించుకోవాలి అంటే చూసినప్పుడు క్రిస్తువుని కనిపించాలన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే మన మాటలు క్రియల ద్వారా ఇళ్ళు క్రిస్తువును చూడునాక. హల్లెలూయా. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి క్రిస్తుతో కలిసి బ్రతున్నప్పుడు, క్రిస్తు మన ద్వారా బ్రతున్నప్పుడు అది జరుగుతుంది అనమాట. కాబట్టి మన ఆత్మీయ జీవితం పరిహారం మనం అర్థం చేసుకోవాలి. నేను కాదు, క్రిస్తు నా ద్వారా మీ ద్వారా బ్రతుకుతున్న జీవితం మన ఆత్మీయ జీవితం. అదే పరిశుద్ధమైన జీవితం, అదే జయ జీవితం, అదే ఆశీర్వాదకరమైన జీవితం. హల్లెలూయా. దానికి ప్రాముఖ్యమైన విషయం మనం సమర్పణం చాలా ప్రాముఖ్యం. మనం ఇవ్వాలి అనమాట. యేసుక్రీస్తుకు మన పాత్ర ఇవ్వాలి. ఇది పాత్ర అనమాట, బట్టి శరీరం ఇది పాత్ర అనమాట. కాబట్టి స్పిరిట్, సోల్, బాడీ టోటల్ మనం విశ్వాసంతో ప్రభు చేతుల్లో మనం ఇవ్వలేని వారు ఇప్పుడు ఇవ్వాలి. హల్లెలూయా. ఇచ్చిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఫ్రీ విల్ ఉంది, తప్పకుండా ఇవ్వాలి అని నేను చెప్పడం లేదు. కానీ ఒకటి సత్యం, మన ఆత్మ ప్రాణ శరీరం దేవుని చేతిలో సజీవ యాగంగా మనం ఇచ్చినట్లయితే ప్రియులారా మీరు ఆశీర్వాదంతో నింపబడుతుంది. మీరు అనేకులకు వేలాది లక్షలాది ప్రజలకు దీవెనకరంగా మార్చబడుతుంది. మనం లెక్క కూడా చూడడానికి వీల్లేదు, అంత ఎగ్రెస్ అయిపోతుంది అనమాట. హల్లెలూయా. కొన్నిసారి ఆ 10 మందికి మనం దీవెనకరంగా ఉండడం మనకు తెలిసిపోతాయి, లేదంటే 100 మంది 1000 మంది. కానీ ప్రియులారా మనకు లెక్క కూడా మనం కొలవడం ఆగిపోతుంది. అంత అలాగే వంద స్థాయికు జీవగల దేవుడు మన అభిషేకించి దేవుడు అనేకులకు మేలుగా జీవగల దేవుడు వాడినాక. అదే ప్రియులారా మనం చూసినట్లయితే అది ఒక్కరికి మాత్రం ఇష్టం లేదు, దుష్టుడైన సాతానికి ఇష్టం లేదనమాట. సాతాన్ ఏడ్చుకొని హల్లెలూయా అంటే అసూయతో కోపంతో ఉండడానికి అవకాశం ఉంది. కానీ సాతాన్ గురించి ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. అసలే సాతాను మనం భయపడాల్సిన అవసరం లేదు. సాతాను మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు పలికిన మాటని బట్టి ప్రియులారా మనం అది నమ్మాలి. లూకా సువార్త 10:19 పాంబులను తేళ్లను శత్రు బెల్లం అందరి మీద తొక్కడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించాను, ఏది హాని చేయలేదు. సాతాను హాని చేయలేదు అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రియులారా మనం నమ్మాలి. అంటే దానికి అర్థం యేసుక్రీస్తు నిన్ను కాపాడుతారనమాట. కాపాడితే యేసుక్రీస్తు తప్పకుండా యేసుక్రీస్తు కాపుదల్లో మనం ఉన్నామన్నమాట. క్రిస్తువులో మనం ఉన్నామంటే కాపుదల్లో ఉన్నాం. ఇప్పుడు తండ్రి దేవుడు క్రిస్తువులో మనల్ని నాటాము, మనం క్రిస్తువులో ఉన్నాం, క్రిస్తు మనలో ఉన్నాము,
మన క్రిస్తువులు ఉన్నాం కాబట్టి క్రిస్తువులు ఉన్నా కాబట్టి క్రిస్తువులు మనం ధరించిన వారు ఉన్నా కాబట్టి సాతాను ప్రియులారా మనను ముట్టలేదు, ఏం చేయడానికి వీల్లేదు. ఇంకా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది సాతానుకు ఉన్న ఆయుధాలు కూడా. యేసుక్రీస్తు కలువరి సిలువలో మరణించినప్పుడు సాతాను నిరాయుధులుగా చేస్తామన్నమాట, ఆయుధం లేకుండా చేస్తామని పరిశుద్ధ గ్రంథం మన కొలొస్సీయులకు రాసిన పత్రిక ప్రియులారా 2వ అధ్యాయము 15 వచనం 15 వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి సాతాను నిరాయుధులుగా చేస్తాం, కానీ మనకు దేవుడు ఆయుధం ఇచ్చాడు. బైబిల్లో రాయబడింది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుండి 18, 14, 15, 16, 14, 17 వచనాలు చదువుతున్నప్పుడు సర్వాంగ కవచం గురించి రాయబడింది. దానిలో దేవుడు మనకు ఆత్మగడ్గం దేవుడు అనుగ్రహించాము, వాడుకోవాలి. ఆత్మగడ్గం వాక్యంతో మన హృదయం ఆత్మ నింపుకోవాలి. గడండు ఆ వాక్యం పరిశుద్ధాత్మ వలన మన అనుదినం సాతానికి వ్యతిరేకంగా, సాతాను తంత్రాలకు వ్యతిరేకంగా వాడుకోవాలి అనమాట. ఇప్పుడు సాతాను తంత్రాలు అందరిలో ఏమైపోతాయి, అంత పవర్ఫుల్ అనమాట. దేవుని యొక్క వాక్యం శక్తి కలిగినది, వెలకలిగినది. మన ప్రాణాన్ని విడిపిస్తే అది మాత్రం కాకుండా భవాధికారులు దాన్ని నాశనం చేస్తే పవర్ ఉంది అనమాట, శక్తి దానిలో ఉంది. శక్తి కలిగిన వాక్యం అనమాట. 2 అంచులు గడ్గం కలిగిన వాక్యం పరిశుద్ధాత్మ నింపబడి మనది నమ్మకంగా వాడుకోవాలి. సర్వాంగ కవచం. కాబట్టి సర్వాంగ కవచంలో మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనను కాపాడుతాయి, మన హృదయాన్ని, మన మనసును కాపాడుతాయి అనమాట. మన ఆత్మ ప్రాణం శరీరాన్ని కాపాడుతాయి. ఇంకా ప్రియులారా మనం చూసితే కొన్ని ఆయుధాలు మనం వాడుకోవాలి. సువార్త నువ్వు చెప్తున్నప్పుడు సాతాను అటాక్ చేస్తాను అనమాట. సాతాను కొందరు చెప్తారేమో వద్దు 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 అని చెప్తారు, దగ్గర అటాక్ జరుగుతుంది, దగ్గర వారికి నష్టం జరుగుతుంది. యేసుక్రీస్తు చెప్పారు, నేను మిమ్మల్ని మనుషులు పట్టే వారిగా మార్చామని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించి అనేక ఆత్మలు సాతాను చేయ నుండి బయటకు లాగినట్టు ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా శక్తివంతంగా బలంగా పనిచేస్తున్నాం అనమాట. అందుకొరకు సాతానుకి అది నచ్చడం లేదు. ఆయన కానీ తండ్రి అయిన దేవునికి అది ఇష్టం అనమాట, జీవగల దేవునికి ఇష్టం. హల్లెలూయా. కాబట్టి సాతానుకు ఇష్టం చూసుకొని కాదు మనం ముందుకు వెళ్ళేది, జీవగల దేవునికి ఇష్టం కొరకు మనం నిలబడాలి. ఇప్పుడు సాతాను శిలువ మీద యేసు ఓడించాము, వాడు ఓడిపోయిన స్థాయిలో ఉన్నాడు మన సతరు. మన ప్రభువైన యేసుక్రీస్తు 100% జయించిన స్థాయిలో ఉన్నా. ఇప్పుడు జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు ఉన్నాడు కాబట్టి మనకు జయం. కాబట్టి ఓడిపోయిన సాతానుతో ఎవరైతే చేయగలుగుతారో వారందరూ ఓటం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఓటం వద్దు అంటే మారు మనసు ఉండాలి, పాపాలు ఒప్పుకోవాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి, నిత్య జీవనం పొందుకోవాలి. వారికి జయం క్రీస్తు ఆయన గ్రహించిన జయములో మనం ఉన్నామన్నమాట. శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు జయం పొందారు, విక్టరీ పొందారు. ఆ జయం ప్రియులారా మనం చూసినట్లయితే కొన్ని సంబలిస్తనం కోరుకునేది కాదు, నిత్యమైన జయం అనమాట. అలాగే ఇంకా దాన్ని ఎవరు అది మార్చలేదన్నమాట, ఎవరు తీసివేయలేదు. అంత గొప్ప జయం యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి సాతాను పూర్తి ఓడించి పొందామన్నమాట. ఆల్రెడీ పొందాం, ఇంకా పొందుతారని కాదు, ఆల్రెడీ 100% సాతాను ఓడించామన్నమాట. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు ఇప్పుడు మహిమ శరీరంలో ఉన్నాం, అంటే సిన్ఫుల్ న్యాచురల్ అసలు లేదనమాట. కాబట్టి సాతాను అసలు ప్రియులరా యేసుక్రీస్తును అసలు తాకలేదు, ఏం చేయలేదన్నమాట. కానీ యేసుక్రీస్తు సాతాను తాకుతుంది. మనం యేసుక్రీస్తు చెప్పినట్టు దెయ్యాలు ఉంటాయి. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తును కలిగి ఉన్నాం. మన యేసుక్రీస్తుతో కలిసి పరిశుద్ధాన్ని నింపబడి మనం బ్రతుకుతున్న ఇప్పుడు మనకు కూడా జయం అనమాట. జయం చూద్దాం. ఓటం ప్రియులారా మనకు లేదు. ఇప్పుడు ఓటం వస్తేనే ప్రియులారా మనం, కానీ మనం వేళ్ళు స్టాండర్డ్ బట్టి చాలా వస్తుంది ఓటం. మనం జయం పొందామా గెలిచామని వేళ్ళు స్టాండర్డ్ ప్రకారం మనం చూస్తారు. అది కాదు ప్రియులారా. దేవుడు అది కాదు. దేవుడు స్పిరిచువల్ గా మనం చూడాలి. స్పిరిచువల్ గానే అంటే దేవుని యొక్క దృష్టిలో మనం చూడాలి అనమాట. మానవుల యొక్క దృష్టిలో మనం చూసినట్లయితే మానవులు ఒక సర్టిఫికేట్ ఉంది కదా. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే రేచల్ ఈ రోజు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, 3 రోజు ఎగ్జామ్ అనమాట మా పాపకి. కాబట్టి దానిలో టీచర్స్ పెడుతున్న మార్కుని బట్టి జయించామో ఓడిపోయామని చెప్తాం. మనం చాలాసారి మన బ్రతుకులో అలాగే మనుషులు చెప్పిన ఆ వేళ్ళు శానాన్ని బట్టి మనం అపజయం మనం చూస్తున్నారేమో. కాదు ప్రియులారా, కాదు. యేసుక్రీస్తు ఒక మరణం ద్వారా, శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు 100% జయం పొందామన్నమాట. ఆ జయం నా జయం, ఆ జయం మన జయమని సత్యం, అది నిత్యమైన జయం. అది ఇంకా ఎవరు మార్చలే. అందుకొరకు యేసుక్రీస్తుతో కనెక్ట్ అయినప్పుడు దేవుడు మనల్ని కనెక్ట్ చేశాం.
వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జీవంగల దేవుడు మన కనెక్ట్ యేసుకుడు సొంతం మన కలిసి ఉన్నంతకాలం ఉన్న కాబట్టి ఉన్నంతకాలం అంటే నిత్యం మనం ఉన్నా కాబట్టి ఆ నిత్యం మనకు జయం అనమాట, అవటం లేదు. ఇప్పుడు మన జయం యేసుక్రీస్తు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొందరు చెప్తారేమో ఆస్తివాస్తులు ఎక్కువ వచ్చినప్పుడు డబ్బు బ్యాంకులు ఉన్నప్పుడు వారు గొప్ప గెలిచినట్టు మనం చెప్తారు. సరే, కోట్లు డబ్బు వారి చేతులు ఉండడం తప్పు కాదు, ఆస్తివాసులు ఉండడం తప్పు కాదు. మనకు ఆస్తివాసులు అవసరమే, పరిచయ కొరకు ఆస్తివాసులు అవసరం, ప్రార్థన పర్యటన కొరకు, ట్రైనింగ్ ప్రోగ్రాం కొరకు మనం కలిసి ఆరాధన చేయడానికి ప్లేస్ ఉండడం తప్పు కాదు, మంచిది. భూమి అంత పూర్ణద దేవునిది, మనుషులు అది వాడుకోవడానికి దేవుడు అనుగ్రహించారు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్న మనకు స్థలం అవసరం, తప్పు కాదు. డబ్బు అవసరం, తప్పు కాదు. కానీ ఆస్తివాసులు ఉన్నా కానీ, డబ్బు ఉన్నా కానీ, హోదాలు, వేళ్ళు, సర్టిఫికేట్ అన్ని ఉన్నప్పుడు కూడా నిత్య జీవం లేని పరిస్థితులు ఉండే దేవుని యొక్క దృష్టిలో ఆయన జీవరోలు అనమాట, దేవుని యొక్క దృష్టిలో జీవరు. కానీ అలాంటి వ్యక్తులు మనమేమో మెచ్చుతారేమో, అబ్బో నాకంటే వారు కోళ్ళు ఆస్తులు ఉన్నా కాబట్టి వారు గొప్పగా జయం పొందాం, ఆశీర్వాదం పొందామని మనం చెప్తారు. జీవగల దేవుడును వారిలో లేని పరిస్థితుల్లో కూడా మనం వారు గొప్ప ఆశీర్వపడామని మనం చెప్తే మాటలు మనం ఒకసారి కూడా మనం దాన్ని పరిశీలించాలి అనమాట. మనం చెప్పేది నిజమేనా కరెక్టేనా అని పరిశీలించాలి. ఇప్పుడు జీవగల దేవుడు హృదయంలో లేని వ్యక్తులను గొప్పగా మనం వారు దీవించబడామని ఎలాగ ప్రియులారా మనం చెప్పగలరు? హల్లెలూయా. కాబట్టి మనం అలాంటి మాటలు పలుకుంటే దేసి మనం మారు మనసు ఉండాలి, ఆ మాటలు మనం క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు జీవగల దేవుడు ఆశీర్వాద పొందుడు. దేవుని కలిగి ఏ వ్యక్తి ఉన్నామో వారు ఆశీర్వాదం పొందనంటే ఇది సత్యం అని అర్థం చేసుకోవాలి పిల్లలు. కాబట్టి వారు కోళ్ళు డబ్బు ఉండవచ్చు, ఆశీర్వాసాలు ఉండవచ్చు, దేవుని కలిగి ఉంటే ఓకే. కానీ కోళ్ళు ఆశీర్వాసాలు ఉన్నా కానీ దేవుని కలిగి లేదు అంటే ఆశీర్వాదం పొందేమని ప్రియులరా పూర్తి మనం చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే అసలైన ఆశీర్వాదం జీవంగల దేవుడు అనమాట. అసలైన ఆశీర్వాదం, మీ ప్రాముఖ్యమైన ఆశీర్వాదం పరిశుద్ధమైన జీవంగల దేవుడు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన వేళ్ళు స్టాండర్డ్ ప్రకారం మనం కూడా మాట్లాడుతున్నామేమో, కాబట్టి మనం అక్కడ కూడా మనం మార్గనెస్ పొందుకోవాలి. ఇప్పుడు వేళ్ళు స్టాండర్డ్ ప్రకారం మనం చూడవద్దు. 1 కొరింథీయులు 3:18 రాయబడి ఉంది. వేళ్ళు స్టాండర్డ్ ప్రకారం ప్రియులారా మనం చూడవద్దు. పరిస్థితులను మనం జీవంగల దేవుడు ద్వారా చూడాలి, పరిశుద్ధమైన వాక్యం ద్వారా చూడాలి, క్రీస్తు ద్వారా చూడాలి. అప్పుడు క్రీస్తు ద్వారా చూసినప్పుడు క్రీస్తుని కలిగిన మీరు జయించిన స్థాయిలో ఉన్నాం. కానీ సాతాను అది కప్పు పెడుతున్నారేమో, సాతాను అబద్ధాలతో దాన్ని కప్పి పెడుతున్నారేమో. నువ్వు క్రీస్తులు ఉన్నాము, జయములు ఉన్నాము, జయించిన క్రీస్తు తోడు ఉన్నాం. కానీ సాతాను అబద్ధాలతో, అర్ధ సత్యాలతో కప్పి పెడుతున్నారేమో, సత్యం చూడకుండా. ఎందుకంటే సత్యం మీరు గ్రహించిన కొలది సాతానుకు తలనొప్పి ఇంకా పెరుగుతుంది అనమాట, సాతానంగా గెలుపు లేదనమాట. సత్యం మనం గ్రహించిన కొలది సాతాను మనం తొక్కుతాయి అనమాట. అంతే, సాతానుకు తెలుసు సాతాను మనల్ని తొక్కడానికి వీల్లేదనమాట. అలా అవుతుంది అనమాట. కాబట్టి సత్యం మనల్ని విడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి సత్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. యేసుక్రీస్తు మాటలు పరిశుద్ధమైనది సత్యం. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తును సిగరిస్తారో, ఫ్రీబిల్ ఉంది, సిగరిస్తారో వారు తప్పకుండా పరిశుద్ధులు ఎదుగుతాయి. వారు పాప నియమం నుండి బయటపడుతుంది. మానవుల యొక్క ప్రాముఖ్యమైన సమస్య ఏంటంటే పాప నియమం. పాపం చేయవద్దని కోరుతున్నాం కానీ పాపం చేస్తున్న స్థాయిలో ఉన్నాం. కాబట్టి దాని నుండి బయటపడాలి అంటే ప్రియులారా పరిశుద్ధ దేవుని సహాయం అవసరమని దేవుడు అందుకు తండ్రి దేవుడు క్రిస్తువును మనలో నాటుతున్నాం. మనం నాటిన స్తోత్రం, క్రిస్తువు మనలో ఎదుగుతున్న స్తోత్రం. గానగర్లో తండ్రి దేవుడు క్రిస్తువును నాటుతాడు. దాని కొరకు సంఘాన్ని, దాని కొరకు నిన్ను దేవుడు అభిషేకించి మనల్ని కూడా వాడుతున్న కాలంలో మనం ఉన్నాం. అంటే సువార్త ప్రియులారా, గోస్పెల్, గుడ్ న్యూస్ ప్రతి ఒక్కరికి క్రీస్తు అందరికీ మేలని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. గ్రేపు లేకుండా కూడా సాతాను అబద్ధాలతో కవర్ చేస్తాడేమో. ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతకడం ప్రియులారా అది మేలు అనమాట. ప్రేమించుకొని బ్రతకడం అది మేలు. రాష్ట్రం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు అనమాట. దేవుణ్ణి ప్రేమించడం, నిన్ను వారి పొరుగు వారిని ప్రేమించడం. మనుషులు ఒకవేళ మిస్అండర్స్టాండింగ్ తో వారి శత్రువుని అనుకున్నారేమో, వారిని కూడా ప్రేమించమని ప్రభువు నేర్పించిన మాటలు ప్రియులారా మనం త్రోసివ్వడానికి వీల్లేదనమాట. ఎందుకంటే అది మనకు బ్రతికించే మాటలే, జీవ మాటలు అనమాట. ఇప్పుడు ప్రభు మాటలు ప్రియులారా మనం
మనం రిసీవ్ చేసుకోవాలి. ప్రభువును రిసీవ్ చేస్తాం, ప్రభు మాటలు రిసీవ్ చేస్తాం. అలాగుండే మనం జీవములు ఎగిరేస్తాం. సమర్థ జీవములోనికి దేవుడు నడిపించినాక దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం ప్రభు కొరకు ప్రియులారా మనం గట్టిగా నిలబడినట్టు, స్ట్రాంగ్ గా నిలబడినట్టు దేవుడు బలపరిచినాక దేవునికి ప్రియులారా మనం లోబడే వారిగా ఉంటే మీ ద్వారా ఎవరైతే దేవునికి లోబడుతున్నారో వారి ద్వారానే దేవుడు ఉద్యోగం తీసుకొని వస్తారు, రివైవల్ తీసుకొని వస్తారు. ఇప్పుడు మీ యొక్క బలహీనత, మీ యొక్క సమస్యలు చూసుకొని అబ్బో నన్ను దేవుడు వాడతారని బాధపడ అవసరం లేదు. జీవంగా దేవుడు వాడతారు. వాడేది జీవంగా దేవుడు అనమాట, పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. యేసు క్రీస్తును సమాధి నుండి తెలియలేపిన దేవుడు వాడతారు. కాబట్టి మనం సమర్పించాలి, మన దేవునికి లోబడాలి. దేవుడు మనకు సాధ్యమైన విషయాలు చెప్తారు. అసాధ్యమైనది ఏదైనా ఉంటే దేవుడు మన పక్షంగా చేస్తారు అంతే. అసాధ్యమైన విషయాలు ప్రియులరా మనకు తెలుసు. మన తల్లిదండ్రులుగా పిల్లలకు అన్ని పనులు పట్టలే, వారికి సాధ్యమైనది మనం చెప్తారు. పాప లేదని బాబు ఇది కొంత చేయమని వారికి సాధ్యం లేనిది తల్లిదండ్రులు వారు చేస్తారు. అలాగే ప్రియుల మన తండ్రి జీవగల దేవుడు కూడా అలాగే అనమాట. మనకు సాధ్యమైనదే చెప్తారు, సాధ్యం లేనిదని చెప్పలేదు. అసాధ్యమైనదంతా కూడా ఆయన చూస్తాడని. ఇప్పుడు కలువరి శిలువలో మరణించడం మన వలన, పాపశ్రమణ మన వలన, మనుషుల వలన రాదు. కాబట్టి యేసుక్రీస్తు కలువరి శిలువలో గొప్ప కార్యం చేశామన్నమాట. ప్రాణం పెట్టి ఘోరమైన మరణ శిక్ష నుండి ప్రియుల పూర్తి మనల్ని బట్టికి తీసుకుని వచ్చాం. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా, మరణం ద్వారా దేవుడు మనల్ని ఆత్మీయ మరణం నుండి దేవుడు బయటకు తీసుకొని వచ్చారు. అలాంటి వ్యక్తులకు ఇంకా మరణ శిక్ష, ఆత్మీయ మరణం పనిష్మెంట్ ఎవరిస్తాడు? ప్రియులరా దేవుడు మనల్ని పనిష్మెంట్ నుండి తీసుకొని వచ్చారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవుడు పరలోకం మనల్ని పనిష్మెంట్ నుండి బయటకు తీసుకొని వచ్చారు. అలాంటి మన మీద ఇంకా వేరు శిక్ష పెడతారు. ఒకవేళ వారు పిసుగులుగా కొందరు శిక్ష పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా గానీ స్తోత్రం, హల్లెలూయా, దేవుడు మనల్ని కాపాడినట్ట యేసునామములో. కాబట్టి దేవుడు అసలైన శిక్ష నుండి, జీవం గల దేవుడు మరణం నుండి, ఆత్మీయ మరణం నుండి దేవుడు మనల్ని విడిపించామన్నమాట. అది ఇటర్నల్ పనిష్మెంట్ అనమాట. ఒకవేళ బైబిల్లో రాయబడింది, మొదటి పునరుద్ధానంలో పాల్పొందలేని వ్యక్తులు, మొదటి పునరుద్ధానంలో పాలు పొందని వ్యక్తులకు రెండవ మరణం వారి మీదే లేదనమాట. రెండవ మరణం అదే గొప్ప శిక్ష అనమాట. నిత్యం దేవుని నుండి దూరమైపోవడమే గొప్ప పనిష్మెంట్. కానీ దేవుడు మనల్ని దాని నుండి విడిపించినట్టు దేవునికి స్తోత్రం. మన పేరు జీవగ్రంథంలో రాస్తున్నట్టు దేవునికి స్తోత్రం. మనల్ని హెవెన్లీ సిటిజన్షిప్ జీవగల దేవుడు మనకు అనుగ్రహించినట్టు ప్రియులారా మనం ఎంతగా ఆనందించాలి, మనం స్తుతించాలి. కాబట్టి మనకు తెలుసు భూమిలో కూడా మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది, స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. 70 కానీ 80 కానీ 120 సంవత్సరం మ్యాక్స్ మన జీవితం ఆబరి వంటిదని రాయబడింది, పువ్వు లాంటిదని బైబిల్ రాయబడింది. కాబట్టి ప్రియులారా క్రీస్తునందు నిద్రిస్తున్న తర్వాత కూడా మరణం ఉంది అని బైబిల్ ఉంది. మరణం దేవుడు నియమించారు. కాబట్టి మరణం గురించి ఎవరైనా మాట్లాడేటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. నేను అది చేస్తాం ఇది చేస్తాం అని చేసినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు అది కూడా నియమించి పట్టాం, బైబిల్ ఉంది. ఒకరోజు మనం వెళ్ళిపోవాల్సిన వారు ఇప్పుడు అదే తీసుకొని వచ్చి మనల్ని భయపెట్టడానికి దయ్యాలు ప్రయత్నం చేస్తున్నారేమో. అందుకు యేసు స్పష్టంగా చెప్పాం. లూకోసు వార్త 12వ అధ్యాయము 4వ వచనం, యేసుక్రీస్తు 4-5 వచనములు ప్రియులారా మనం చూడొచ్చు. దేహమును చంపిన వారిను నేను భయపడాల్సిన అవసరం లేదు, దానికంటే ఎక్కువ వారు చేయలేదు, దానికంటే ఎక్కువ కార్యాలు ఉన్నాయి దేవుడు చేస్తాడు. కాబట్టి ఇంకా దేహమును ఒకడు తాకాలి అంటే కూడా దేవుడు పర్మిషన్ లేకుండా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే మన తల వెంట్రుకలందు కూడా జీవంగా దేవుడు లెక్కపడి ఉన్నాం. మీ తల వెంట్రుకలందు దేవుడు లెక్కపడి ఉన్నాం, మనకు కూడా తెలియలేదు. అని దేవుడు అంతగా మనల్ని కేర్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా నీవు నేను అస్సలు భయపడ అవసరం లేదు. ఇక దేవుని ప్రేమతో మనం నింపబడుతున్న కొలది భయం తొలిపోతుంది అనమాట. భయం స్పిరిట్ తొలిపోయినది యేసునామములో. పిరికితనము గల ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. కాబట్టి ప్రియులారా మనం దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం పరిశుద్ధంగా బ్రతుకుటకు కృప అనుగ్రహించినాక, పరిశుద్ధాత్మతో దేవుడు మనం అధికంగా అభిషేకించినాక అప్పుడు ధైర్యవంతులుగా బ్రతుకుతాయి అనమాట, బలం కలిగి బ్రతుకుతాయి. ఇప్పుడు రోగ భయాలు తొలిపోయినగా యేసయ్య పొందిన గాయం, మీరు ఎవరైనా రోగాలతో బాధపడుతున్న వారు ఉందని చెప్పండి. యేసయ్య పొందిన గాయముల చేత ప్రభువా నన్ను స్వస్థపరిచిన స్తోత్రమని చెప్పండి. అంతే తల నుండి అరకాలు అన్ని అవయవాలు దేవా యేసయ్య మీరు పొందిన గాయముల చేత స్వస్థపరిచినట్టు దేవా మీకు స్తోత్రం చెప్పండి. ఇలా చెప్పండి, అది జరుగుతుంది అనమాట. ఏ అవయవానికైతే ఇబ్బంది కనుక ఉంది, కిడ్నీ అయితే యేసయ్య మీరు పొందిన గాయముల చేత నా కిడ్నీ మీరు పూర్తిగా స్వస్థపరిచినట్టు దేవా స్తోత్రం చెప్పండి. ఇదే చెప్పండి. ఏ అవయవాలకైతే ఇబ్బందిగా ఉంది అవయవాలు దేవుని స్థానంలో మనం పూర్తిగా సమర్పించాలి.
ఒకటి దేవుడు దేవా నన్ను స్వస్థపరిచిన దేవా మీకు ఆరాధన శుద్ధి చెల్లించండి. పరిశుద్ధాత్మ దేవుడు జీవగల దేవుడు చేస్తాడు హీలింగ్. ఎవరు మన ఆత్మ నుండి ప్రవేశించినాక హీలింగ్ ఎవరు ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు మన విశ్వాస మాటలు హీలింగ్ స్వస్థపరుచున్న విశ్వాస మాటలు దేవుడు చెప్పిన ఏసే చెప్పిన మాటలు పలుకుతున్నప్పుడు హీలింగ్ ఎవరు ప్రియులారా మానిఫెస్ట్ అవుతాయి అనమాట. అది ప్రవేశిస్తాయి అనమాట. హీలింగ్ జరుగుతాయి ప్రియులారా. ఇప్పుడు మనం బ్రతినంత కాలం యేసు మన ఆరోగ్యవంతులుగా ఉండినాక బ్రతినంత కాలం ప్రభునందు ఆనందించినాక ఆనందం నదిలో మన ఆత్మ నుండి ప్రవేశించినాక అది కూడా హీలింగ్ చేస్తుంది అనమాట. గుడ్ మెడిసిన్ అనమాట. పవర్ఫుల్ మెడిసిన్. ప్రభునందు ఆనందించుకోవడం ప్రియులారా గుడ్ మెడిసిన్, పవర్ఫుల్ మెడిసిన్ అనమాట. కాబట్టి మనం ఆనందించుకోవాలి. బైబిల్ మనకు నేర్పిస్తుంది ప్రభునందు ఏదో ఒక రోజు అని కాదు, ఆదివారం అని కాదు, లేదంటే శుక్రవారం అని కాదు, ఎల్లప్పుడూ అని బైబిల్లో రాయబడింది. ప్రభువునందు ఎల్లప్పుడూ దానికి సమయం లిమిట్ లేదనమాట. కాబట్టి ప్రభువునందు ఎల్లప్పుడూ యేసునామములో మనం ఆనందించినాక ఆ కృప దేవుడు అనుగ్రహించినాక ఆ కృప మనం దానిలో మనం ఎంకరిస్తా ఉన్నాక ప్రతిరోజు మనం ప్రభువునందు ఆనందించిన ప్రతి నిమిషాలు ప్రభువునందు ఆనందించుకునే ప్రతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక ఎల్లప్పుడూ అని ప్రభువు చెప్పాం. కాబట్టి ఎల్లప్పుడూ మన ప్రభువులు ఆనందించుకొని ప్రతి కృప ప్రభు మనకు అనుగ్రహించినాక పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక కాబట్టి అప్పుడు మనం బలవంతుడిగా బ్రతుకుతాయి అనమాట. సాతాన్ క్రియలు లయమైపోతాయి. మనం బలం ఎంగరి సాధన కొద్ది అపవాది క్రియలు అంతగా తగ్గిపోతాయి. ఇప్పుడు ఈ కాలం ఈ సమయంలో దేవుని బిడ్డలు దేవుడు బలపరుస్తాడు, ఆత్మ బలపరుస్తాడు. ప్రత్యేక వాక్యం ఆత్మ దేవుడు బలపరిచి దేవుడు లేపుతాడు. బలవంతుల దేవుడు మనల్ని సర్వత్ర సంఘం ప్రతి ఒక్కరి దేవుడు బలపరిచి లేపుతాడు. కాబట్టి దేవుని బిడ్డలు బలపరచబడుతున్న కొలది ప్రార్థన ఆరాధన సుధులు ఎంగ్రీస్ అవుతున్న కొలది దేవుని కుమార్తె మనం అస్సలు బాధపడవసరం లేదు. మనం నవ్వుకోవాలంటే మనకేదో నష్టం జరుగుతుందని సాతం చెప్తారు. మన పక్కన ఉన్నవారు ఎవరైనా ప్రార్థన ఎక్కువ చేసినప్పుడు, ఆరాధన ఎక్కువ చేసినప్పుడు, సువార్త పరిచయం ఎక్కువ చేసినప్పుడు, పరిశుద్ధంగా బ్రతుకున్నప్పుడు మీకు నష్టం అవుతుందని సాతం అబద్ధమే. అది నమ్మవద్దు. వారు ఇంకా దేవా మీరు మీ చిత్తాన్ని వాడుకోమని ప్రార్థన చేయాలి. ఇక్కడ వారు ఎంతగా పరిశుద్ధాత్మ చిత్తంలో ఒక వ్యక్తి వాడబెడుతున్న కొలది అంత అపవాది క్రియలు నాశనం అయిపోతుంది. అంతగా మనకు హాయిగా మనం ఉండవచ్చు అనమాట, నెమ్మది ఉండవచ్చు. ఇంకా మన ఆశీర్వాదాలు కూడా మనకునే దేవుడు ఇస్తాడు. అంతే మనకు తినడానికి తినడానికి మన అవసరం దేవుడు తప్పకుండా తెలిసిపడతాయి. బాధపడవద్దు. ఇప్పుడు దేవుని రాజ్యం నా ద్వారా మీ ద్వారా ఎవరి ద్వారా సరే దేవుని రాజ్యం ఎదుగుతున్నప్పుడు దేశ ప్రియుల సంతోషాలు కానీ దాన్ని చూసుకొని బాధతో ఉండడం అంటే సాతాన్ అబద్ధాలు ప్రభావం ఉన్నట్టే. సాతానులకు అబద్ధాలు నమ్మనట్టే. కాబట్టి ప్రియుల దేశి సాతాన్ అబద్ధాలు మనకు అవసరం లేదు. సత్యం మనకు చాలన్నమాట. ఏసే మాటలు సత్యం. కాబట్టి అసూయ స్పిరిట్ కూడా మనం జయించాలి. అసూయ స్పిరిట్ మనం డైవర్ట్ చేస్తాం. మన సొంత వారికి వ్యతిరేకంగా మనం వాడుకోవడానికి సాతాన్ ఎప్పుడుగా కొనేసారి వాడతాయి మనం సొంత వారిని నాశనం చేయడానికి. కాబట్టి అది సాతాను ఒక ట్రిక్ అనమాట. కాబట్టి అసూయ స్పిరిట్ ఏ సమయంలో లయమైపోయినాక పగ కోపం చేదు ఏ సమయంలో లయమైపోయినాక విలాస స్పిరిట్ లయమైపోయినాక పియర్ స్పిరిట్ ఏ సమయంలో లయమైపోయినాక తిరస్కారం ఏ సమయంలో బ్రేక్ అయిపోయినాక రోగాత్మ ఏ సమయంలో బ్రేక్ అయిపోయినాక యేసు నామములో ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో బలపరుచున్నారు. కాబట్టి జయించిన దేవుడు ప్రియులారా మనం పరిశ్రమంగా ఉన్నాం కాబట్టి మనకు ఎల్లప్పుడూ చేయం. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక జయాన్ని అపజయంగా మార్చడానికి ఏ సాతానుకు ఏ మనుషులకు ఎన్నడూ వీల్లేదన్నమాట. ఒకవేళ వాళ్ళు చెప్పినా కానీ చెప్తారేమో, కానీ అది సత్యం కాదనమాట. ఒకటి సత్యం పడి యేసుక్రీస్తు జయించాం. కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట. సెలబ్రేషన్ టైం అనమాట. విజయ గదాలు ఆనంద గదాలు మనం పాడాలి ప్రియులారా. మనం పాడాలి విజయ గదాలు సత్యగరించుకొని మన విజయ గదాలు పాడాలి. కాబట్టి జయం దేవుడు అనుగ్రహించిన తర్వాత పాడదామని అనుకోకండి. జయం ఆల్రెడీ ఇచ్చిన కాబట్టి మనం ఇప్పుడే పాట పాడుకోవాలి. ఇంకా అంతే, మనం పాటలు పాడుకోవాలి, ఆరాధన డాన్స్ చేసుకోవాలి. ఇంకా మనం లేట్ చేయవద్దు. కొందరు అనుకున్నారు నా పాప పెళ్లి అయిన తర్వాత ఏదంటే మన్మరాలు చూసిన తర్వాత ఏదంటే ఆస్తివాసులం ధైర్యంగా నా పేర్లు రాయబడిన తర్వాత లేదంటే చేతుల్లో బ్యాంకులో కొన్ని కోళ్ళు డబ్బు కూడా లిస్టులు వచ్చిన తర్వాత ఆనందిస్తామంటే అది ప్రియులుగా సమయం గద్దించిపోతాయి అనమాట. కాబట్టి ఈ రోజు అనమాట టుడే దేవుడు మనకి ఇచ్చిన రోజు. ఈ రోజు రేపు కాదు. రేపు ఒకవేళ దేవుడి చిత్తమైతే ఇస్తాడు, దేవుని చిత్తంలో. కానీ ఈ రోజు అయితే దేవుడు ఇచ్చాడు. కానీ ఈ రోజు మన ప్రభువునందు ఆనందించుకుని సంతోషంగా ప్రియులరా గిందెలు వేసుకొని మనం ప్రతి కృప దేవుడు అనుగ్రహించినాక ప్రియులరా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి శోధిస్తున్న వాక్యం మలాగా మార్చము తండ్రి. సత్యం
తండ్రి మా రాష్ట్రం, దేశంలో అందరం సత్యం గ్రహించినట్టు తండ్రి, ఈ సత్య వాక్యాలు తండ్రి అందరూ విన్నట్టు పరిశుద్ధాత్మ కృప దయచేయమని ప్రార్థన వినడం మాత్రం కాదు ప్రభా, అందరి అది గ్రహించుకుని అందరి విడుదల పొందినట్టు అందరి బలం పొందినట్టు హోలీ స్పిరిట్ బలమైన ఆత్మకార్యాలు దేవా మీరు దయచేయమని ప్రత్యేకమేమందరి ప్రార్థనిస్తున్నాం. అపవాది అబద్ధాలు తంత్రాలు యేసు నామములో అది సత్యం ద్వారా సత్యవాక్యం ద్వారా లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఇప్పుడు మీ చిత్తమైన వారందరినూ తండ్రి మీటింగ్లో వచ్చిన వారందరూ బట్టి సోదరు అందరినూ బలమైన అభిషేకం జ్ఞానంతో కుమిరిచి బలంగా మీ చిత్తానుసరంగా వాడుతున్నా వాటి ఇంకా కూడా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. తండ్రి అనేకులను తండ్రి కాలంలో అభిషేకించి ఇప్పుడు మీరు లేవనెత్తమని యేసులో తండ్రి మేము అందరూ ప్రార్థనిస్తున్నాం. ప్రార్థన వీళ్ళు ఆరాధన చేసే వారు వాక్య పరిచర్య, సువార్త పరిచర్య అన్ని పరిశుద్ధాత్మ వరాలు నింపబడి బలంగా తండ్రి వాడబడుతున్న వారిను అభిషేకించి అధికమైన కృపతో నింపి అందరినూ ప్రతి దేవుని బిడ్డలు లేవనెత్తము తండ్రి అభిషేకించి ప్రభావ లేవనెత్తము తండ్రి సువార్త బోధిగంధం దాకే అందరూ విన్నట్టు అందరూ ఏ ఒక్క వ్యక్తి కూడా ఆత్మ కూడా నష్టం కాకుండా తండ్రి అందరూ విన్నట్టు పరిశుద్ధాత్మ కార్యం మా రాష్ట్రం, మా దేశం ప్రతి ఒక్క వ్యక్తిలో అది యేసు రక్తం యేసులో జరిగినాకని ప్రార్థనిస్తున్నాం. సువార్త విని గ్రహించే కృప ప్రతి ఒక్కరికి వేసే మీరు దయచేము. సువార్త గ్రహింపు రాకుండా పడేసిన భావాధికారులు పరిశుద్ధాత్మత్వంలో కాలిపోయినాక నేను మిమ్మల్ని మనుషులు పట్టే వారు మరసమని చెప్పిన మా యేసే మీకు ఆరాధన తండ్రి మార్చుము తండ్రి. అనేకులను సంపాదించినట్టు క్రిస్తు కొరకు నిరాకడలో మేము అనేకులు ఎత్తబడాలి తండ్రి, మేము అది కోరుతున్నాం తండ్రి. ఇప్పుడు ఆ కృపా తండ్రి దయచేము తండ్రి, అభిషేకం జ్ఞాన కృపతో కుమరించు ప్రభావ మీ కొరకు నిలబడుతున్న వారి అవసరంలో అద్భుతంగా వినయమో చేసి తీర్చబడినాక తండ్రి వారు తన ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్స్ ప్రదేశం దీవిస్తున్నాం. అంజలంజలుగా దినేమో సింగరిస్తాం నాకు దినేమో జీసస్ రోహిడాబా కరబిల సులోమరం ద్వారా నిత్య జయం మాకు అనుగ్రహించే సుధిస్తున్నాం తండ్రి. నిత్యుడు మా తండ్రి నిత్య జయం నిత్యం మాకు అనుగ్రహించిన దేవా మీకు వందనాలు. నిత్య కాపుదల్ని బట్టి స్తోత్రం. నిత్యం మమ్మల్ని కాపాడే మా దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా మీకు ఆరాధన తండ్రి. ప్రతి మీ వాగ్దానాన్ని బట్టి సుధిస్తున్నాం. మీరు మాకు అండగా తోడుకుని బట్టి సుధిస్తున్నాం. కుడి వేసిన వారు ఆత్మ ప్రాణ శరీరం దేవా మీరు తాకి బలపరిచినట్టు వందనాలు. రోగాత్మ నుండి విడిపించినట్టు వందనాలు. బలహీనం నుండి విడిపించినట్టు వందనాలు. దారిద్ర ఆత్మ నుండి విడిపించినట్టు, భయం పెరికిత్తనం గల ఆత్మ నుండి వేసి విడిపించినట్టు సుధీశ్వరం తండ్రి. అభిషేకం నుండి విడిపించినట్టు వందనాలు తండ్రి. అసమాధానం నుండి విడిపించినట్టు వందనాలు తండ్రి. వందనాలు అనేకత నుండి విడిపించిన మా దేవ వందనాలు. అసూయాస్పటి నుండి దేవా మమ్మల్ని బయటకు తీసుకుని వచ్చిన మా యేసు మీకు ఆరాధన తండ్రి. వందనాలు తండ్రి. రక్తంగా దవిస్తున్నాము. ఇప్పుడు వేసిన వారందరినీ దీవిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.